హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం ఎంతో మేలు చేస్తుంది. అలాగే ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశం ఉంది, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు కొంత మందగిస్తాయని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఊహించని ఇబ్బందులు కలుగుతాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి ఇంటా బయట బాధ్యతలు అనేవి పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆలోచనలు నిలకడగా ఉండక ఇబ్బంది పడతారు, మరియు వ్యాపారాలలో కొంత వెనుకబడిపోతారని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారి రోజు మొండితనంగా ఉండకుండా పెద్దల సలహాలు పాటించడం మరియు గౌరవించడం వలన అనేక ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక ఆర్థిక విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి అడుగడుగున ఆటంకాలు కనిపిస్తున్నాయి, కాబట్టి వాయిదా వేయడం మంచిది. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కొన్ని ఇబ్బందులు అయితే తప్పకపోవచ్చు. అలాగే విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మకర రాశి వారికి రోజు మిత్రుల నుండి ఒత్తిడిలు అనేవి పెరుగుతాయి. పనులలో ఆటంకాలు, వ్యయ ప్రయాసాలు అనేవి తప్పవు. ఇక మీరు తీసుకునే నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఆరోగ్య సమస్యలు కూడా చికాకు పరిచే అవకాశం కనిపిస్తుంది. అలాగే దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు, కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరాశను కలిగిస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మరిన్ని చిక్కులను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మానసిక ఆందోళన అనేది తప్పకపోవచ్చు. ఇక రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారి యొక్క యత్నాలు ముందుకు సాగవని చెప్పవచ్చు. విద్యార్థులు లభించిన ఫలితాలు సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. ఇక మహిళలకి మానసిక ఆందోళన అనేది తప్పదు. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి, అలాగే హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.